హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇది వచ్చేసి మనకి పూరి కర్రీ అనమాట, క్విక్ రెసిపీ. సో ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే ఆలు 2, ఉల్లిపాయ ఒకటి పెద్దది ఒకటి చిన్నది. మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి నేనైతే 2 తీసుకున్నాను కదా, నాకైతే అవి సరిపోతాయి. అలాగే ఒక పచ్చిమిర్చి, కారం అయితే ఒకటి, మీడియం స్పైస్ అయితే 2. సో నేనైతే 2 తీసుకున్నాను. ఇప్పుడు ఇవి మనం కట్ చేసుకుందాం అనమాట. కట్ చేసుకున్న తర్వాత కలుద్దాం. సో కటింగ్ అయితే అయిపోయింది. ఇది వచ్చేసి ఉల్లిపాయని మనం పొడవుగా సన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. అలాగే ఆలూని నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా అలా మీడియం పీసెస్గా కట్ చేసుకోవాలి. పచ్చిమిర్చిని 2గా కట్ చేస్తే సరిపోతుంది. అలాగే కొంచెం కరివేపాకు అనేది చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఇంకొకటి వచ్చేసి మనకి గ్రీన్ పీస్ అనమాట. ఇది వచ్చేసి కంప్లీట్లీ ఆప్షనల్, మీ ఇంట్లో ఉంటే వేసుకోవచ్చు లేదా స్కిప్ చేయొచ్చు. నేనైతే ప్రెజెంట్ ఉందని చెప్పేసి నేనైతే వేస్తున్నాను. వీటి 2 టేబుల్ స్పూన్స్ అయితే సరిపోతాయి. ఇది కంప్లీట్లీ ఆప్షనల్ అనమాట. సో ముందుగా స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టి, నేను కుక్కర్ అని ఎందుకు చెప్తున్నానంటే ప్యాన్లో కూడా చేసుకోవచ్చు. కుక్కర్ ఏంటంటే నేను చెప్పాను కదా ముందే క్విక్ రెసిపీ అని. సో కుక్కరు వేడైన తర్వాత అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలన్నమాట. ఆయిల్ అనేది కొంచెం హీట్ అయిన తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ పోపు దినుసులు అలాగే ఎండుమిర్చి 2 అనమాట, కొంచెం కట్ చేసి వేసుకోవాలి. సో ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత అందులో ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలన్నమాట. ఆనియన్స్ వేసుకుని జస్ట్ లైట్గా కొంచెం సాఫ్ట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలన్నమాట. మరీ ఎక్కువ అవసరం లేదు. అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకొని ఒక 1 మినిట్ అలా సాఫ్ట్గా అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. మనం పచ్చిమిర్చి అలాగే ఆనియన్ తొందరగా ఫ్రై అవ్వాలంటే కొంచెం పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకుంటే మనకి తొందరగా ఫ్రై అయిపోతాయి అనమాట. సో టమాటా అయితే మనకి సాఫ్ట్గా అయితే అయింది కదా. ఇలా సాఫ్ట్గా అయిన తర్వాత అందులో ముందుగా కట్ చేసుకున్న ఆలూని కూడా వేసేసుకుందాం అనమాట. ఆలు కంటే ముందు కరివేపాకు కూడా వేసేసుకుందాం. ఇలా కరివేపాకు వేసుకుని ఒకసారి అట్లా మొత్తం మిక్స్ చేసి, సో ఇది మొత్తం ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత నేను ఇందాక చెప్పాను కదా గ్రీన్ పీస్ అనేది కంప్లీట్లీ ఆప్షనల్ అనమాట, మళ్ళీ చెప్తున్నాను. సో నా దగ్గర ఉంది కాబట్టి నేను 2 టేబుల్ స్పూన్ గ్రీన్ పీస్ అయితే వేసుకున్నాను. ఇలా గ్రీన్ పీస్ కూడా వేసుకున్న తర్వాత మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేయాలి. ఇదేం మనకి పెద్ద ఫ్రై అవ్వనవసరం లేదు, జస్ట్ ఒకసారి మిక్స్ చేసుకుందాము. ఇలా మొత్తం మిక్స్ చేసిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న బంగాళదుంపలను కూడా వేసుకుందాం అనమాట. సో బంగాళదుంపలు కూడా వేసిన తర్వాత ఒక 1 మినిట్ కొంచెం సాఫ్ట్ అయ్యే వరకు ఆ బంగాళదుంపల్ని మొత్తాన్ని కూడా ఒకసారి మిక్స్ చేసుకుందాము. సో ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత మనకి దీనికి ఏంటంటే ఎక్కువ ప్రాసెస్ పట్టదనమాట. అది ప్యాన్లో చేసుకోవాలంటే ఏంటంటే మనం టైం టేకింగ్ ప్రాసెస్ చాలా లేట్ అవుతుంది. సో మీకు ప్యాన్లో చేసుకోవాలంటే అలా కూడా చేసుకోవచ్చు, సేమ్ ప్రాసెస్లో. కాకపోతే ఇదేంటంటే నేను ఈజీగా అయిపోద్దని ప్రాసెస్ చెప్తున్నాను. సో ఇలా ముందుగా కట్ చేసిన బంగాళదుంపల్ని అన్నీ వేసి ఒక 1 మినిట్ అయితే మనం జస్ట్ ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి. అప్పుడు మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట, ఎన్హాన్స్ అవుతుంది. సో ఇలా ఆలు కూడా ఫ్రై అయిన తర్వాత అందులో మనకి వచ్చేసి మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే మనకి పూరి కర్రీ అంటేనే గుర్తొచ్చేది ఏంటంటే పసుపు అనమాట. సో మనకి ఆ కలర్ లేకపోతే మనకి ఎంత టేస్టీగా ఉన్నా ఆ కూర మనకి పూరి కూర అనే వైబ్ అయితే ఇవ్వదనమాట. సో ఇందులోకి వచ్చేసి మెయిన్ ఇంగ్రీడియంట్ పసుపు అనమాట. సో పావు టేబుల్ స్పూన్ పసుపు అయితే యాడ్ చేశాను. ఇలా పసుపు కూడా యాడ్ చేసిన తర్వాత ఒక్కసారి మొత్తాన్ని మిక్స్ చేయాలి. అలా మిక్స్ చేయడం వల్ల ఏంటంటే కొంచెం పసుపు కూడా కొంచెం మనకి వేగుతుంది కదా, అప్పుడు ఆ పసుపు స్మెల్ అయితే మనకి రాదనమాట. సో ఇలా మొత్తం మిక్స్ చేసిన తర్వాత మీరు ఎంత క్వాంటిటీ అయినా తీసుకోండి, దాన్ని బట్టి మీరు వాటర్ అయితే అడ్జస్ట్ చేయండి. నేను ఇప్పుడు తీసుకున్న క్వాంటిటీకి 1/2 గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేశాను అనమాట. నాకు 1/2 గ్లాస్ వాటర్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. సో 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేశాను. ఇలా వాటర్ యాడ్ చేసిన తర్వాత మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసి రుచికి సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా సాల్ట్ కూడా యాడ్ చేసిన తర్వాత మొత్తాన్ని ఒకసారి అయితే మిక్స్ చేయాలన్నమాట. ఇలా మొత్తాన్ని మిక్స్ చేసి మన కుక్కర్ మూత పెట్టి 2 విజిల్స్ అయితే సరిపోతాయి. మనకి క్వాంటిటీ ఎంతైనా సరే కుక్కర్లో అయితే 2 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలన్నమాట ఇలా ఈ కర్రీ. సో ఇప్పుడు మనకి మొత్తం అంతా సరిపోయింది. సో 2 విజిల్స్ వచ్చే వరకు మనం కుక్ చేసుకుందాము. అలా 2 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేద్దాము. సో ఇప్పుడు మనకి ఫస్ట్ విజిల్ అండ్ సెకండ్ విజిల్. సో ఇప్పుడు ఆవిరంతా పోయిన తర్వాత ఓపెన్ చేసి చూసారు కదా, చాలా థిక్గా మనకి చాలా కలర్గా చాలా బాగుంది, చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా. సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో మాది ఈరోజు వచ్చేసి బ్రేక్ఫాస్ట్ పూరి విత్ కర్రీ. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అలాగే మీరు కనుక ఇది రెసిపీ ట్రై చేస్తే నాకు కామెంట్ చేయండి ఎలా వచ్చిందో. థ్యాంక్ యూ.